ప్రేమేంటి వర్లారా, ఇక్కడ గమనించినట్లయితే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు వివాహం చేసుకోవడానికి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని ఆశీర్వదించడానికి మనం వచ్చాం. ఆల్రెడీగా మనము వివాహం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహాన్ని చేసుకోవటానికి వాళ్ళను చూసి తహతహలాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను చూసి మాది కూడా ఎప్పుడవుతుందా ఇట్లా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ సహజమే. బాబు, చక్రి, అమ్మ స్నేహ, మేమందరము ఆల్రెడీగా వివాహంలో ఉన్న వాళ్ళము. ఇప్పుడు మీరు దిగబోతున్నారు నదిలో. మేమందరం నదిలో దిగాము. ఇంక ఈత కొట్టడమో తప్ప బయటకు ఒడ్డుకొచ్చే వ్యవహారం లేదు. ఇక ఇప్పుడు మీరు దిగుతున్నారు. ఇక దిగితే ఈత కొట్టడమే తప్ప జీవితాంతము ఎక్కొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 2 మాటలు వినండి. చాలా చక్కగా గ్రీటింగ్ చెప్పిన వాళ్ళు ముందు 2 మాటలు చాలా చక్కగా అనుకున్న టయానికంటే ఇంకా 4 నిమిషాల ముందే 5 నిమిషాల ముందే ముగించేశారు. ఇక నాకేమో ఒక 3-4 నిమిషాలన్నా నేను చెప్పండి తప్పదు, ముగిచ్చేస్తాను. అధ్యక్షుల వారు ఏంటంటే, అమ్మ స్నేహ, నువ్వు వినవలసిన విషయం ఏంటంటే, నువ్వు పక్కలో నుండి తీయబడ్డావు. అంటే స్త్రీ పురుషుని యొక్క పక్కలో నుండి తీయబడింది. పురుషుడేమో మట్టి నుండి తీయబడ్డాడు. పురుషుడేమో మట్టి, స్త్రీ ఏమో ఎముక. స్త్రీ ఏమో ఎముక, పురుషుడేమో మట్టి. మట్టి నీళ్లు పోతే తుస్సున కరిగిపోద్ది, ఎముక మాత్రం కరగదు, గట్టి. అది గ్రహించి పురుషులైన వాళ్ళు స్త్రీతో జ్ఞానయుక్తంగా కాపురం చేసుకోమని పౌలు గారు అంటాడు. ఎందుకంటే ఎముక అది కరగదు, గట్టి. అందుకని అలాంటి వాళ్ళతో సంసార దాంపత్య జీవితంలో ముందుకు సాగాలంటే జ్ఞానంగా ప్రవర్తించాలి. జ్ఞానంగా ఉండి సంసారం చేసుకుంటే మీ యొక్క దాంపత్య జీవితం సంపూర్ణంగా సాగిపోద్ది. ఆల్రెడీగా మీరు దైవజనులు, మంచి పరిచర్య, అది పరిచర్య. సంసారం మాత్రం సంసారమే. సంసార దాంపత్య జీవితంలో ఇప్పుడు సముద్రంలో ఆట్లు పోట్లు వచ్చినట్లుగానే సంసారంలో కూడా ఆట్లు పోట్లు ఉంటాయి. ఆట్లు పోట్లు రాకపోతే అది సముద్రమే కాదు. ప్రపంచంలో గలిలయ సముద్రము తప్ప మిగతా సముద్రాలని, అది కూడా ఎందుకంటే దేవుడు దాన్ని నోరు మూయమన్నాడు, అది నోరు మూసుకున్నది అంతే. ఇక అంతకంటే ఇంకా ఏమి లేదు. అంతకుముందు అది కూడా తొణుకులు వచ్చినాయి, అలలు వచ్చినాయి, దాన్ని నోరు మూయమన్నాడు, దాన్ని ఆగిపోయింది అది. ఇక మిగతా సముద్రాలు ఏ సముద్రమైనా కూడా అలలు రావాల్సిందే. అలాగనే సంసారం అన్న తర్వాత ఆట్లు పోట్లు ఉండాల్సిందే. కాబట్టి అలాంటి సమయాలలో బహు జాగ్రత్తగా సంసార దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగిపోవాలంటే ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం ఆయనకు లోబడాల్సిందేనమ్మా. అయ్యా, నువ్వు మాత్రం ఆమెను జాగ్రత్తగా ప్రేమించాలి. ప్రేమించడంలో మాకేం కొదవన్న అంటారా? చాలామంది అందరం అటెండ్ చేసిన వాళ్ళమే. కొత్తగా పెళ్ళి అయితే బండి మీద కూర్చోబెట్టుకొని వెనకాల నన్ను పట్టుకోయే, కింద పడతామంటాడు ఒక్కొక్కడు. 5-6 నెలలు అయిపోయినాక మరలా అదే రీతిలో ఈయన పట్టుకున్నదనుకో, గుడ్డలు నలుగుతాయి, పక్కన ఉండరాదు, ఒకరు దూరంగా కూర్చోరాదా అంటారు. అలాంటి ప్రేమలు అందరం చేసిన వాళ్ళమే. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించి జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే సంసారం అనేది, నేను చదువుకునేటప్పుడు ఒక పద్యం ఉంది. చెప్పులోని రాయి చెవులోని జోరీగ, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని బాధ ఇంతింత కాదయ్యా అన్నాడు ఆయన పెద్ద ఆయన. సామాన్యమైంది కాదు. కంట్లో నలుసుంటే తట్టకలేం, కాల్లో ములుగుచ్చుకుంటే తట్టకలేం, చెవులో జోరీగా ఉంటే తట్టకలేం. ఈ బాధల కంటే కూడా సంసారం అనే బాధ అంతా ఇంత కాదంట. అలాంటి విధానంలో జాగ్రత్తగా సాగిపోతేనే మీ సంసార దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోద్దని ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకటి ఏంటంటే నువ్వు ఆమెను ప్రేమించు, నువ్వు ఆయనకు ఎప్పుడు లోబడమ్మా. నువ్వు ఎందుకంటే నువ్వు పక్కలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు ఎంతసేపు ఆయన అంటు కట్టుకొనే పోతా ఉండాలా.
భర్తకు ముందు పోబాక. కొంతమంది ఎవరన్నా ఏంది అమ్మా అన్నలేడు అని అంటే చెప్పు నేనులే చెప్పు అంటుంటారు. అంటే భర్త విలువ తీసేసినట్టు. అలా చేయకూడదమ్మా. ఆయనకు విలువ ఉంటే నీకు విలువ ఉంటుంది. అలాగనే ఈ స్త్రీలలో కూడా భర్తకు విలువ ఉంటేనే స్త్రీకి విలువ ఉంటుంది అంతే. పైగా మళ్ళీ వెనకాల కూడా ఉండకూడదు. వెనకాలంటే నాకేం తెలియదు, నువ్వు తెచ్చి పెడితే తింటా చేస్తా, లేకుంటే నాకేం పని లేదన్నట్టుగా అట్ట కూడా పట్టించుకోకుండా ఉండకూడదు. వెనకాల కూడా ఉండకూడదు. అలా ఉన్న ప్రమాదమే, ముందున్న ప్రమాదమే. అందుకని ఎప్పుడు పక్కలోనే ఉండాలా. చెప్పినట్టు వినాలా, లోబడి జీవించినట్లయితే మీ యొక్క దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోద్ది. మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగా. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ముఖ్యంగా నూతన వధువులైనటువంటి చక్రికి, స్నేహకి నా నిండు శుభాలు తెలియచేస్తున్నానమ్మా. దేవుడు మిమ్మల్ని తరతరాలకు ఆశీర్వదించునుగాక. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి జాన్ పాల్ గారి కుటుంబానికి, వారి సంఘ సభ్యులకు ప్రత్యేకమైన నిండు వందనాలండి. ఎంతోమంది అభిషక్తులైన సేవకులు వచ్చారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా పాప తండ్రి గారు ఈ మధ్య మరి ప్రభునందు నిద్రించి ప్రభు దగ్గర ఉన్నారు. వారి కుటుంబం నాకు బంధువులు అవుతారు. వారికి కూడా నా నిండు వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో వివాహానికి సంబంధించినటువంటి వర్తమానాలు మనందరం చాలాసార్లు వింటున్నాం. ఇక మరల పాత చింతకాయ పచ్చడిలాగా ఉంటుందేమో. ఎందుకంటే ఈ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి అబ్బా ఈ లైట్లు కాసేపు ఆర్పకూడదా, ఈ 2 లైట్లు కుదరదంటారా? కూసేపు ఆపండి అమ్మా, అయ్యేం కళ్ళల్లో పడుతున్నాయి, అసలుకే పైన ఎండ, ఆ 2 ఆపులే బాగుంటుంది. వాళ్ళని తర్వాత తీసుకోండి, కొంచెం వాళ్ళు మాట్లాడలేవండి. ఎందుకంటే మీరు చెయ్యి అడిపెట్టు, కాలు ఇడిపెట్టు, తలకాయ ఇడి తిప్పంటుంటే వాళ్ళు ఏమో వాక్యం వినరు. ఇదేమో ముఖ్యమైన సమయం. అమ్మ కూసేపు అయిన తర్వాత మీ ఇష్టం ఎంతసేపు. ఈ 2 అడి తిప్పుతావా? అడి తిప్పు, అది ఓకే. హల్లెలూయా. ఒకసారి మీరు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు, చెమటకో ఏం పాడో. ఒకసారి హల్లెలూయా చెప్పండి. తప్పదు, ఈ ఎండకే తట్టుకోలేకపోతే తప్పిదారి రేపు పొద్దున్న నరకానికి వెళ్తే అసలు ఒకసారి ఊహించండి. ఇప్పుడు 40-42 ఉందంటండి, కేవలం సెగ మాత్రమే వస్తుంది, ఎండ సగం ఆపేసింది. ఇది ఒకవేళ తప్పిదారి ఒకవేళ నరకానికి వెళ్తే అసలు ఏంటి పరిస్థితి అనేది గుండెలు పగిలిపోతున్నాయి. అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అందుకనే ప్రభు అయిన క్రీస్తు ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని చేశాడు. ముందు ధర్మశాస్త్రమే ఇచ్చాడు మనకి, మారు మనసు పొందండిరా బాబు అని. ధర్మశాస్త్రం పాపం అంటే ఏందో చెప్పింది కానీ మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వాల. అందుకనే పూర్తిగా ఆయనే వచ్చి పాప శరీరాకారముతో పంపబడి మనలో ఉన్న పాపానికి శిక్ష విధించి, అంటే ఆయన మరణించి తిరిగి లేచారు. ఇప్పుడు మనం చేయవలసిన చిన్న పని ఏమిటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి శిక్షను తప్పించుకోవడం. దానికి కూడా కష్టమైపోయి చాలామంది ఇంత తేలికైన మార్గాన్ని చాలా హీనంగా మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. అలాంటి వారికి నేను చేతులు జోడించి చెప్పేది ఏమిటంటే, మనం చూస్తుండగానే ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి ఒక రోజు ఉంది, ఇంకొక రాజ్యానికి వెళ్ళాలి. దయచేసి ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అది మీకు మంచిదే, నిత్య జీవమే. ఓకే, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వాస్తవంగా 2 వాక్యాలు చదివిస్తే బాగుండేదేమో. మరి మీకు అందరికీ తెలిసిందే, మా 2 వాక్యాలు చదివించకుండానే నా చేతిలో పెట్టావు మైకు. వాళ్ళందరికీ తెలుసనేగా నీ అర్థం, తెలియని దేవుడు ఉన్నాడులే అని, అంతే కదా, అంతేగాని ఇంకేం లేదు. ఓకే, మీకు తెలుసని ఆ వాక్యాలు
చదివించలేదట. లేదంటే మర్చిపోయి ఏం కాదు, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదు ననుకొనెను. ఇదే కదా మూలవాక్యం. ఆ తర్వాత పక్కటెముకలో నుంచి తీసాడని, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడని, ఇవన్నీ అయ్యగారు కూడా ఇందాక గుర్తు చేశారు. ఇందాక ఎవరో గుర్తు చేశారు అయ్యగారు, ఎవరో, పురుషులారా మీ భార్యలకు లోబడి ఉండండి అనా? కాదు కదండి. స్త్రీలారా మీ సొంత పురుషులకు, నీ భర్తకు లోబడి ఉండండి. పురుషులారా నీ భార్యను ప్రేమించండి అని చెప్పాడు. నేను చాలాసార్లు దీని గురించి ఆలోచిస్తే, పర్టికులర్గా పురుషుడికి ప్రేమించు అని చెప్పాడు, స్త్రీ ఏమో నువ్వు లోబడమ్మా అని చెప్పాడు. పెళ్లిలో చాలామంది ఎత్తిన తలకాయ దించిన తలకాయ ఎత్తరు, లోబడినట్టే కదా. మరి ఆమె దగ్గరికి వెళ్ళి లోబడిన మనిషిని పట్టుకొని నువ్వు లోబడు అన్నాడేంటి, నాకు అర్థం కాదు. వీడు వచ్చిన దగ్గర నుంచి ప్రేమిస్తానే ఉంటాడు. నేను ఇందా చూసా మా అబ్బాయిని, చక్రిని, కచ్చిపు తీసుకుంటావో ఏదో అని అందిస్తున్నాడు అప్పుడే. ఆడు అంటే ఎంత ప్రేమిస్తాడో అంటే, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, ఆడు ఆల్రెడీ ప్రేమిస్తానే ఉన్నాడు. మరి వీడికి పర్టికులర్గా నువ్వు ప్రేమించు అని అన్నాడేంటి అంటే, ఈ రెండిటిలో మనం చూసేది వేరు, దేవుడు చూస్తున్నది వేరు. ఈడేమో ప్రేమించినట్లే ఉంటాడు కానీ 6 నెలల్లో పోగొడతాడు ఈ ప్రేమని. అందుకని వార్నింగ్ ఇచ్చినట్లు జీవితకాలం అంతా సరిగ్గా కూర్చున్నావు నా వెనక. హల్లెలూయా. జీవితకాలం అంతా ప్రేమించిన ఆయన అని దేవుడు చెప్పాడు అని అర్థం. ఈ స్త్రీలు కూడా, ఈ పిల్ల నా కూతురు అవుతుంది, నేనేమో ఈ అమ్మాయితో ఏం పెద్దగా ఏం చెప్పలేను. హల్లెలూయా. అయితే ఈ లోబడినట్టే ఉంటారు కానీ లోబడరట్టుంది, అది ప్రభువుకు తెలిసట్టుంది. లోబడి ఉండు అని ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇది వాస్తవం అంటారా కాదంటారా? ఏంటి ఎవరేం మాట్లాడట్లేదు? వాస్తవం లేదనా? వాస్తవం ఉంటేనే ప్రేమించరా బాబు అని చెప్పింది బైబిల్. అమ్మ లోబడమ్మా, ఇలా ఉంటావు కానీ నువ్వు సరిగా లోబడవమ్మా, వినపడినట్టే ఉంటావు, వినపడినట్లు నటిస్తావు తల్లి అని లోబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 2 విషయాలు భార్యాభర్తలు కానీ గ్రహిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ కుటుంబం. దయచేసి గమనించండి. నేను ఈ భార్యాభర్తలు అనుబంధాన్ని గురించి మీరు చాలా విషయాలు విన్నారు, మీరు కూడా చాలామంది ప్రాక్టికల్గా అనుసరిస్తున్నారు. దయచేసి గమనించాలి. మీరు కాపురం చేసుకునేటువంటి బిడ్డలు కాబట్టి, వీరు కొత్తగా ఉన్నారు, కొత్తగా పెళ్ళి అవుతుంది, వీరికి కొన్ని విషయాలు చెప్పాల్సిందే. మీలో కొంతమంది వివాహం అయ్యి ఎందుకు చేసుకున్నాను నాయనా ఈ పెళ్ళి అని బాధపడేటువంటి వారు కూడా లేకపోలేదు. కొంతమందికి మాత్రం 25 ఏళ్ళు అయినా పెళ్ళయ్యి అప్పుడైపోయిన ఏంటి 25 ఏళ్ళు అన్నట్లుంటుంది. ఎందుకంటే అన్యోన్యత కలిగిన దంపతుల మధ్యలో లేదు, వాళ్ళిద్దరి మధ్యలో సరైన అనుబంధం లేనప్పుడు, అవగాహన లేనప్పుడు పెద్ద నరకంలాగా ఉంటుంది ఆ కుటుంబం. నేను ఈ కుటుంబానికి చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే ఇది సామాన్యమైన కుటుంబం కాదు. రేపొద్దున దేవుని సేవకులుగా వీళ్ళు ముందుకెళ్ళాలి. దేవుడు వీరిని నమ్మి వాళ్ళ తండ్రి గారికి ఒక సేవను అప్పగించాడు. ఊరుగాను ఊరొచ్చి వారి బంధువులు రక్త సంబంధులు లేని ప్రాంతంలో క్రీస్తు మీద ఆధారపడి దర్శనానికి లోబడి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ కొందరికి సువార్తను ప్రకటించి ఏ విధము చేతనైనా ఒక గుంపు జనాన్ని సిద్ధపరచాలని పడిన ప్రయాస దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ సంఘం కట్టడం అనేటువంటిది అంత తేలికైన పని కాదు. వీరి తర్వాత ఆ తండ్రి తల్లి తర్వాత మరొక వ్యక్తుల కొరకు సంఘం ఎదురు చూస్తుంది. వారు ఎవరంటే వాస్తవంగా వీళ్ళిద్దరే. హల్లెలూయా. ఇది సామాన్యమైన పని కాదు. వీరి మీద దేవునికి ఒక నమ్మకం ఉంది, సంఘానికి ఒక నమ్మకం ఉంది. వీరి కుటుంబం ఒక మాదిరికరముగా ఉండాలనేది సంఘమంతా కోరుకుంటుంది. పాస్టమ్మ గారు
కొడుకు, పాస్టర్ గారు కొడుకు ఎలా ఉంటాడు, పాస్టర్ గారు కోడలు ఎలా ఉంటుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తారు సంఘం అంతా. ఏం పాస్టర్ గారు చూస్తారు కదా, ఖచ్చితంగా ఈరి మీదే ఉంటుంది. ఎందుకంటే నేను పాస్టర్ గారు కొడుకు కాబట్టి అని చెబుతున్నాను, ఇవన్నీ అడుగుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ మారుతుంది అంటే మిగతా వారి కన్నులన్నీ ఎవరి మీద ఉంటాయి? వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. అసలు పాస్టర్ అమ్మగారు నన్ను పట్టించుకోరు, కానీ కొత్తగా వచ్చిన కోడలు మాత్రం తెగ పట్టించుకుంటారు. రేపు టాంచి పాస్టర్ అమ్మగారి వైపు చూడరాళ్ళు. అర్థమవుతుందా? పాస్టర్ అమ్మగారు కోడలు ఏం చీర కట్టింది, ఎలా ఉంటుంది, అందరిని పలకరించిందా లేదా, అవి ఎలా ఉంటుందని ఈ చూపులతో చచ్చిపోతారు ఇల్లు. అవునా కాదా? దయచేసి గమనించాలి. అందుకని వీళ్ళకి ఖచ్చితంగా ఈ విషయాలు నేను చెప్పాల్సిందే, 2-3 మాటలు. కాకపోతే ముందు వీళ్ళిద్దరికి చెప్పమ్మా, మిమ్మల్ని ఇద్దరిని కలిపిన వాడు దేవుడు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చెయ్యాలని దేవుడైన ప్రభు అనుకున్నాడు. అర్థమవుతుందా? ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు. ప్రపంచంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా ఈ వివాహ అనుబంధాలు మాత్రం అన్ని మతాల వారికి ఒకటే. ఈ బంధం అన్ని దేశాలలో ఒకటే, భార్య భర్తలు, వారికి పిల్లలు. అవును కదా? ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ అనుబంధం. ఇది స్థిరపరచబడడానికి నేను ఒక 4 విషయాలు చెబుతాను మీకు. ఫస్ట్, దేవుని యందు భయము భక్తిని కాపాడుకోండి. ఓకే. 2, మీ మధ్యలో ఎప్పటికీ ప్రేమ సన్నగిల్లకుండా చూసుకోండి. ప్రేమని అడ్డగించేటువంటిది ఏమిటంటే అహంకారమైన మనసు. ఎప్పుడైతే ఒక మనిషిలో అహంకారము కనిపిస్తుందో, గర్వం కనిపిస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఎదటి వ్యక్తిలో ఉన్న ప్రేమ సన్నగిల్లుతూ ఉంటుంది. మీరు గమనించాలి. అందుకని ఇక్కడ భర్త ప్రేమ కాపాడుకోవాలంటే ఎప్పటికీ విధేయత చూపించాలి. భార్య అందము కంటే భర్త కోరుకునేది విధేయత. కొంతమంది నల్లగా నాకంటే పాచింతపండులాగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా అన్యోన్యత కలిగి ఉంటారు. ఎందుకని? అందంగా ఉన్న మనిషిని కాస్త దూరం పెడతారేమో, కానీ ఈ నల్ల చింతపండులాగా ఉన్న మనిషిని మాత్రం చాలా దగ్గరగా ప్రేమిస్తుంటాడు ఒక్కొక్క భర్త. నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది, అసలు నిజంగా ఈ ప్రేమ అందాన్ని బట్టుందా, ఆమెలో ఉన్న సుగుణాలను బట్టుందా అని చూస్తే ఆమె అందం కంటే కూడా ఆమె సుగుణాలు అందాన్ని డామినేట్ చేసేది ఏమిటంటే ఆమెలో ఉన్న విధేయత. ఈ విధేయత ఏ భార్యలో ఉంటుందో ఆ భార్య మీద ఎప్పటికప్పుడే ప్రేమ వాత్సల్యత ఆ భర్తకు పుట్టుకొస్తుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీలో అహంకారమైన మనసు, అవిధేయత కనిపిస్తే ఆ భర్తకి తెలియకుండానే ఇష్టం పోయిద్ది. ఇంకా చెప్పనా, కొంత గద్దరతనం ఉందనుకోండి, అసలు ముందు కోరిక కూడా పుట్టదు. ఒక మాటతో చెప్పాలంటే ఏమనుకోకండి, దయచేసి గమనించాలి. ఈ ప్రేమ వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలంటే ఖచ్చితంగా విధేయత ఉండాల్సిందే భార్యలో. భర్త అనేటువంటి వాడు ఈ ప్రేమను కాపాడుకోవడానికి ఖచ్చితంగా క్షమించాలి, దయ చూపించాలి, ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవాలి. ఇక ఈ ప్రేమకు త్యాగం ఉంటుంది. ఇక దీనికి గుణగణాలు అన్నీ నీకు తెలియాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుకో, చాలా బాగుంటుంది. చదివావు కదా. ఇది ప్రేమ ఉండాలి. 3, బాధ్యత కలిగి ఉండాలి. భార్య ఎడల, కుటుంబం ఎడల బాధ్యత. ఈ అబ్బాయి బాధ్యత కలిగినోడని నేను ఇక్కడికి వస్తా పోతా చూశాను. సేవలో బాధ్యత కలిగి ఉన్నాడంటే భార్య ఎడల కూడా బాధ్యత కలిగి ఉంటాడని నేను సంపూర్ణంగా నమ్మి మీ మామగారికి కూడా మంచి పిల్లోడు ఇవ్వండి అని చెప్పా. హల్లెలూయా. అర్థమవుతుందా? దయచేసి గమనించాలి. బాధ్యత కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండండి. నమ్మండి, ఒకరికొకరు నమ్మాలి, నమ్మకం కలిగి బ్రతకాలి. ఓకేనమ్మా? ఇది మీ కుటుంబం స్థిరపరచబడుతుంది. అయితే మీరు సేవకులు కాబట్టి ఒక 2-3 మాటలు చెబుతాను. దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు జ్ఞానము వలన సృష్టిని కలుగు చేశాడని, వివేకము వలన దానిని స్థిరపరిచాడని, తెలివి చేత నదులు, కొండలు, పర్వతాలు
ఈ యొక్క వాగులు వంకలు సమస్తాన్ని ఆయన సృష్టించాడట. ఇది కుటుంబానికి చాలా దగ్గరగా వర్తించినట్లు సామెతల గ్రంథంలో ఉంది. ఒకసారి 24వ అధ్యాయం సామెతల గ్రంథం, 24వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వాక్యం ఒక్క మాట చూద్దాం. చూడండి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు అబ్బా రమ్యమైన విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. చూడండి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడింది. కట్టుకుంటాడు కానీ స్థిరపడని ఇల్లు చాలా ఉంటాయి. ఈ స్థిరపరచబడడానికి వివేకము కలిగిన ఇల్లు స్థిరపరచబడుతుంది అన్నాడు. ఇల్లు కట్టుకొని ఏం సుఖం, ఖాళీగా ఉంటే ఒకడు చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటారు. అందులో కొన్ని వస్తువులు ఉండవు, ఉన్నా ఏది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, చిందరబందరగా ఉంటాయి. చూడగానే ఆకర్షణీయంగా సంపదతో నింపబడాలంటే తెలివి కావాలి అన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ మీకిద్దరికి ఫస్ట్ ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. హల్లెలూయా. చెరొక రాయి తీసుకొని వచ్చి, చెరొక దూలం తీసుకొని వచ్చి, దేవుని మేమందరం కలిసి సపోర్ట్ చేసి మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు. అమ్మా, ఇల్లు కట్టుకోవడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. హల్లెలూయా. జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుందని బైబిల్ చెబుతుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయింది. జ్ఞానవంతుడు చూడండి, దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యం నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలదు అన్నాడు. వృద్ధులకు మించిన జ్ఞానము కలదన్నాడు. ఇంకా చెప్పనా? దయచేసి గమనించండి. ఈ జ్ఞానము ఎంత గొప్పదంటే, ఇది ఎవరింట్లో ఉంటుందో అక్కడ సర్వ సంపద, ఆశీర్వాదము, సకల ఆశీర్వాదాలు ఉంటాయి. గనుక ఇప్పుడు ఈ జ్ఞానం కొరకు మీరు ఏం చేయాలి? దేవునికి భయపడి బ్రతకాలి. ఫస్ట్ నువ్వు ఒక మాట మాట్లాడాలన్నా, లేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా వాక్యానుసారముగా నిర్ణయం తీసుకోవాలి. వాక్యాన్ని నువ్వు అనుసరించి నీ కుటుంబాన్ని కట్టుకుంటే అది చాలా అద్భుతమైన ఇల్లుగా కట్టబడుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరికి పొద్దున్నే లేచి భయభక్తులు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేస్తాడు. మనల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి చూడండి, ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆ గూగుల్ మ్యాపే లేకపోతే అసలు ఏమైద్ది, మేము ఎట్లా వెళ్ళగలం అనేది ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంతకుముందు ఎవరినైనా అడిగితే చిన్న చిన్న ఊర్లలో, బాబు ఈ బజార్ ఎక్కడికి వెళ్ళిద్ది, అక్కడికి వెళ్తామని చెప్పేవారు. ఇప్పుడు మ్యాపు లేకపోతే వెళ్ళలేం. చిన్న పల్లెటూరుకు కూడా వెళ్ళలేకపోతున్నాం. నీ చేతిలో ఒక మ్యాప్ ఉంది. ఏంటిదది? కొన్నిసార్లు ఆ గూగుల్ మ్యాప్ అయినా తీసుకెళ్ళి కొందరిని ఏట్లో వేసింది. 5 డాక్టర్లు ప్రయాణం చేస్తున్నారట, గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు, దారి అడిగారు, చూపించింది, తిన్నగా తీసుకొని వెళ్ళి ఏట్లో వేసింది. అది మొత్తం చచ్చిపోయారు, పేపర్కి వచ్చారు. గూగుల్ మ్యాప్ అయినా మనల్ని మోసం చేసిద్దేమో కానీ మొన్న ఈ మధ్య మా వాడు గూగుల్ మ్యాప్ పెట్టాడు. తీరా వెళ్ళేసరికి కారు పట్టిన చిన్న గొంతులోకి తీసుకెళ్ళింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెనక్కి వస్తేనేమో వెనకాల కుయ్ అంటున్నారు బైకులోళ్ళు. వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. నరకం చూసాం మరలా దారి కనుక్కోవడానికి. అది క్లారిటీ ఇచ్చిద్దో ఇవ్వదో నాకు తెలియదు, కానీ మీ జీవితానికి సంబంధించిన క్లారిటీ, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి అద్భుతమైన జ్ఞాన గ్రంథం ఉంది. పొద్దున్న లేచి వాక్యం చదవండి, నా మాటేనండి. హల్లెలూయా. అమ్మా, ఎందుకంటే మీరు దైవ సేవకులు కుటుంబంలో ఉన్నారు. రేపొద్దున మీరు ఇతరులకి మాదిరికరముగా ఉండాలి. ఒక సంఘము కట్టబడాలి అంటే మీ కుటుంబమే కాదు, సంఘం కట్టబడాలంటే ఏం కావాలా? దైవ సేవకునికి జ్ఞానం కావాలి. హల్లెలూయా. జ్ఞానం లేకుండా ఒక కూటం పెట్టాం. నేను మా పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూటం పెడితే ఆ పాస్టర్ గారు కూటం ప్రార్థన స్టార్ట్ చేసి ఒకరికి ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత అదే అదే ఆ రోజు అని లేచాడు ఒక ఆయన. సరే ఆయనది అయిపోయింది, ఎట్లా ఒకటి ఎత్తాడు అనుకొని ఆగిపోయి ఇంకొక ఆమెకి ఇచ్చాడు. ఇంకొక పాట, దానికి సంబంధించిన పాట ఏదో ఉందండి, అది మరణానికి సంబంధించిన పాటే, నాకు గుర్తు రావట్లా. అదేం పాటరా, 3 నాళ్ళ ముచ్చట కోసం అని ఎత్తాడు ఇంకొక ఆయన, ఇంకొక ఆమె. మొత్తం మీద 3 పాడారు ఈ పాటలు. చివరికి ఆ ఇంటికల్లలో వచ్చి ఏమన్నారంటే, అయ్యా ఇది జ్ఞాపకార్థం కోవటం కాదు బాబు, ఇది పుట్టినరోజు అయ్యా అన్నాడు. మీకు అర్థమైందా? పాస్టర్ అవుతున్నారు చాలామంది, జ్ఞానము లేకుండా సేవ చేసి ఆ సేవని వారి చేతులతోనే వారు ముక్కలు చేసుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే, మీ సంసారం కట్టబడడానికి జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడుతుంది. పురుషులారా, జ్ఞానము కలిగి నీ భార్యతో కాపురము చేసుకోండి. కాపురం కావాలంటే ఇద్దరిలో ఏముండాలి? అమ్మాయికి జ్ఞానం ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి. మరి సంఘము కట్టబడడానికి ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అది? దైవిక సంబంధమైన జ్ఞానం. అది పైనుండి వచ్చే జ్ఞానం. అది మృదువైనది, లోబడేటువంటిది, పవిత్రమైనదని బైబిల్ చెబుతుంది. ఆ పవిత్రమైన జ్ఞానం మీకున్నప్పుడు సంఘాన్ని ఎంతకంటే రెట్టింపు సంఘాన్ని మీరు కట్టగలరు. సంఘం మీ నాన్న తర్వాత నీ మీద ఆశ పెట్టుకుంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకో మాట కూడా చెబుతానే, హల్లెలూయా. వివేకము వలన అది స్థిరపరచబడును. ఫస్ట్ ఏం స్థిరపరచబడాలి? మీ ఇద్దరు కుటుంబం స్థిరపరచబడాలి, తర్వాత సంఘము స్థిరపరచబడింది. ఓకేనా? ఇప్పుడు వివేకం ఎంత అవసరమో తెలుసా? మీ అత్తగారు వచ్చింది ఇక్కడికి, మీ అమ్మ వచ్చింది ఇల్లు, మీ అమ్మ వచ్చింది ఇల్లు అనకూడదు. హల్లెలూయా. మీ అత్తగారు వచ్చినప్పుడు నువ్వే వెళ్ళి ఆమెను గౌరవార్థంగా, అత్తయ్య రండి లోపలికి రండి అని పలకరించి, మీ అమ్మ వచ్చింది చూడు, కూర్చోమ, ఏమన్నా తీసురా అని చెప్పాలి. అంతేగాని మీ అమ్మను నువ్వు చూసుకో అంటే రేపొద్దున ఆ అమ్మాయి మీ అమ్మను నేను చూసుకుంటుంది, తెక్క కుదిరిద్ది. అర్థమవుతుందా? ఆమె ఎప్పుడైనా ఒకసారి వచ్చేటువంటి అత్తమామల్ని, మరి ఏందో అత్తమామలు అంటే ఒకడికి ఎంత ఎలర్జీయో, అవునా కాదా? ఒక్కొక్కడికేమో అతివృష్టి, వెళ్తే అత్తగారి దగ్గర నుంచి ఇక్కడికి రాడు. ఇదేమో అతివృష్టి, ఇదేమో అనావృష్టి. పెళ్ళైన తర్వాత ఇక ఏంటంటే అమ్మా నాన్న పోయారు, ఆమె ఎవరు అంత సీరియస్గా చూస్తుంది? వాళ్ళ అల్లుడు వచ్చాడో ఏం పాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి వచ్చాడో ఏం పాడు, అంత సీరియస్గా చూస్తుంది. నేను వచ్చే వాళ్ళని కూడా జడగొట్టుతున్నామని. ఎందుకురా అసలు? ఇప్పుడు అల్లుడు మన ఇంటికి ఎందుకు? ఆడి తిప్పలాడు పడవచ్చు కదా, వినాలి. ఒకవేళ వస్తే 4 రోజులు ఉండి వెళ్ళాలి, అంతే కదా అబ్బాయి? హల్లెలూయా. మీ అత్త లాంటిది కాదులే. దయచేసి గమనించాలి. అత్తని లేదా అత్తమామల తరపు వచ్చినటువంటి బంధువులని గౌరవించు. వాళ్ళ సపోర్ట్ లేకుండా మీ ఇల్లు స్థిరపరచబడదు. అర్థమవుతుందా? ఎవరి సపోర్ట్ ఉండాలి? ఇటు అమ్మా నాన్న సపోర్ట్ ఉండాలి, అత్తమామల యొక్క సపోర్ట్ ఉండాలి. తల్లి, నీకు కూడా ఒక మాట చెబుతున్నాను. ఈ అబ్బాయి మీద ఎన్ని ఆశలు ఉన్నాయో వాళ్ళ అమ్మా నాన్నకి నాకు తెలుసు. వాళ్ళ కొడుకుని చూసుకొని ముసిముసిలో నవ్వుకుంటాడు వాళ్ళ నాన్న. ఇటు నుంచి చూస్తాడు, అటు నుంచి చూస్తాడు, వెనక నుండి చూస్తాడు, ముందు నుండి చూస్తాడు. అర్థమవుతుందా? అసలు చక్రి కీబోర్డు వాయిస్తాడు అంటాడు, అసలు చక్రి ఎంత కష్టపడతాడు అంటాడు. నాతోనే చాలాసార్లు చెబుతాడు. అంటే ఆ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైనా ఈ రోజుల్లో లింగులింగం అంటూ ఒక్కడే పుడతాడు. ఒక్కడుంటే ఒక్కడేనమ్మా. ఆ ఒక్కడిని ఏమో తీసుకొని వెళ్ళిపోతే తట్టుకోలేవమ్మా గుండెలో, అవునా కాదా? ఒక్కడే ఉంటాడు కదండి. ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి ఉంటాడు. వీళ్ళకి ఏందో మోసపోయినట్టున్నారు, ఇంకొకటి పుడతాడు అనుకుంటే ఇంకొకటి పుట్టింది. అది నాకు అర్థమైపోయింది. అట్లాగే ఒక్కడు పుట్టాడు కదా. ఈ ఒక్కడ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి కనుక వాళ్ళ సపోర్ట్ నీకుంటే నువ్వు మహారాణిలాగా ఉంటావు. స్తోత్రం చెప్పాలి.
అర్థమవుతుందా? ఎప్పుడు కూడా అత్తమామలు ఆ పని చేయమ్మా, పొద్దున్నే లే తల్లి, ఇలా ఉండొద్దమ్మా, ప్రార్థన చేసుకోమ్మా అని చెబుతారు. కానీ అది నీ భవిష్యత్తుకు వారు మెట్లేస్తున్నారు ఎక్కడానికి. అంతేగాని నీ మీద ద్వేషం కాదు. నీ మీద ఏ గోలితే తన కోడల మీదో తన భార్య మీద దగ్గర నుంచి ఏ గోలితే తట్టుకోలేని కుటుంబం ఎవరంటే ఇప్పుడు మీ అమ్మా నాన్న కాదు, నీ అత్త, నీ మామ, నీ భర్తే. అర్థమవుతుందా తల్లి? అందుకని వివేకము కలిగి వారిని కానీ నువ్వు ప్రేమించగలిగితే నువ్వు మహారాణివి అవుతావు. ఎందుకు? చాలామంది అంటుంటారు, అసలు ఆయన ఎంత బాగా చూసుకుంటాడో, మహారాణిలాగా చూసుకుంటాడు, దొరసానిలాగా చూసుకుంటాడని. మహారాణి అవ్వాలంటే భర్త ఏమవ్వాలి? మహారాజు అవ్వాలి. మహారాజు అయినప్పుడు ఈమె రాణి అయిద్ది. ఆయన్ని బానిసం చేస్తే ఏమేమైద్ది? బానిస భార్య బానిస అయిద్ది. అవునా? ఇందాక ఏలియా గారు ఒక మాట వదిలాడు, ఇంకా టైం ఇస్తే సరిగ్గా చెప్పేవాడేనమ్మాయి. ఆయన అమ్మా బ్రదర్ ఉన్నాడా అంటే, బ్రదర్తో ఏం పని లేదు చెప్పన్నయ్య అని వస్తాడంట. చూసారా? ఒక్కొక్కళ్ళు ఆగు పాస్టర్ గారు, మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా, ఆయన తెలియదులే అన్నయ్య, మీరు చెప్పండి. పాస్ట్రమ్మలో ఇంకా నయ్యం ఇంట్లోకి సోది, నువ్వు ఆగు చెబుతాను, నేను చెప్తాను కదా, నీకు తెలీదు. ఎరగనట్టే ఉంటారు. ఒకళ్ళు ఎవరో ఇల్లు కట్టారండి. ఇల్లు కడితే భార్య వచ్చి అంటది, నేను ఇల్లు కట్టాను అన్నయ్య, 2 లక్షలు అప్పు చేశాను అంది. మీ ఆయన ఉన్నాడా అని అడిగాను నేను. ఉన్నాడు అన్నయ్య. కాసేపు అయిన తర్వాత వాళ్ళ ఆయన చెబుతున్నాడు, అన్నయ్య ఇల్లు కట్టాను అన్నయ్య, 2 లక్షలు అప్పు పోయింది. కొడుకు వచ్చి అంటాడు, ఇల్లు కట్టాను అన్నయ్య పోయింది అన్నాడు. ఇంతకీ అలా ఎవరు కట్టినట్టు నాకు అర్థం కాదు. ఎవడు కూడా ఆ ఇంట్లో అందరూ హీరోలే. నేను ఇల్లు కట్టానంటదామా, నేను ఇల్లు కట్టాను అన్నయ్య, మేము ఇల్లు కట్టుకున్నాము. చూసారా? అహంకారము నేను అనే దానిలో స్టార్ట్ అయిపోయింది. దయచేసి మీరు గమనించాలి. ఇక్కడ ఈ విషయంలో కూడా వివేకము చాలా అవసరం. ముందు నేను ఏ కోడలకైనా చెప్పేది ఏంటంటే, తల్లి, అత్తమామను కానీ నువ్వు మంచి చేసుకొని, నా భాషలో చెప్పాలంటే బుట్టలో వేసుకుంటే, నా బిడ్డలు నువ్వు, మీ అత్త, మీ మామ ఒకటవ్వాలా, ఈడొక్కటొక్కటవ్వాలా. అప్పుడు ఆ సంసారం రసరమ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఏంది నా కోడలే అనాలా. కొడుకుని వెనకేసుకొని రాకూడదు. యేసు రక్తమే జయం, స్తోత్రం చెప్పాలి. కోడల్ని వెనకేసుకొచ్చిన ఏ కుటుంబమైనా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కొడుకుని వెనకేసుకొచ్చామో దీపాన్ని దళ్ళో పెట్టినట్టే. దీపాన్ని ఎక్కడ పెట్టినట్లు? అంతకుముందు దళ్ళు కట్టుకునే వాళ్ళం కదా ఇంటికి. దీపం వెలిగించి దళ్ళో పెడితే ఏమైంది? ఒక మూలన నెట్టేస్తావు దీపాన్ని. దీనిదేముందిలే, దానిదేముందిలని. అది జరిగి దీపం దళ్ళోకి వెళ్ళిద్ది. దళ్ళోకి వెళ్ళిందంటే తగలబెట్టిద్ది. పొరపాటున ఇంటికి వచ్చిన దీపాన్ని మధ్యలో పెట్టుకోవడం మంచిది. హల్లెలూయా. దాని పేరు ఏమంటారు? వివేకం అంటారు. అలాగనే సంఘాన్ని స్థిరపరచుకోవడానికి కూడా వివేకం ఉండాలి. సంఘాన్ని స్థిరపరచుకోవడానికి చాలా వివేకం ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి ఇప్పుడు ఒక్కొక్కరు పలకరించకపోయినా ఏం కాదండి. ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా పలకరించకపోయినా పర్వాలేదు, అన్న చూడలేదట్టుంది, అక్క చూడలేదు అనుకుంటారు. ఒక్కొక్కరిని మనం చూడకపోయినా, పాస్టర్ గారు నన్ను చూసి పలకరించలేదుగా, ఆయన మాకెందుకు పలకరిస్తాడు, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు, పట్టించుకున్న వాళ్ళని పట్టించుకుంటాడు, నాకు ఆ రోజే మండింది అసలు అని మంటతోనే వచ్చే విశ్వాసులు ఉంటారు. వాళ్ళను చూసి కొంచెం జాగ్రత్తగా వివేకముతో పలకరించుకోవాలి. నేనేమంటానంటే, సంఘములో రేపై చిన్న గుడ్డు కూడా పోకూడదు సంఘంలో నుండి. పాత నీరు పోతే పోయింది, కొత్త నీరు వచ్చిందంటే ఎలా ఉంటుందంటే ఆ మాట, మొదటేసిన పునాది రాళ్ళు కదులుట వలన దాని మీద ఇంకేది నిలబడదు. పునాది రాళ్ళు కదలకుండా కాపాడుకున్న ఏ సంఘం ఉంటుందో ఆ సంఘం ఎన్నంతస్తులైనా పైకి లేస్తుంది. స్తోత్రం చెప్పాలి.
దానికి ఏం కావాలి చెప్పండి? వివేకం. ఎవరు? నువ్వు చిన్నపిల్లడు కదా, అర్థమవుతుందా? మీ నాన్నలాగా ఉండకూడదు, నువ్వు వాళ్ళల్లో ఫ్రెండ్ అయిపోవాలి. హల్లెలూయా. ఆ యవనస్తులతో కలిసిపోవాలి. పెద్దలతో అంకులు, మీ కొడుకులు అంటే అంకులు, చూడండి అంకులు అనాలి. అర్థమవుతుందా? అలా అనుట వలన సంఘాన్ని కడతావు, అది స్థిరపరచబడుతుంది. లేదంటే జనరేషన్ మారినప్పుడు, అర్థమవుతుందా? జాగ్రత్త. దీనికి ఏం కావాలి? నీ కుటుంబం కట్టబడడానికి వివేకం. సంఘం స్థిరపరచబడడానికి, నీ కుటుంబం స్థిరపరచబడాలంటే వివేకం. అది బంధుత్వం, లేదంటే ఇంటివారు, మీ అత్తమామ, లేదు మీ తల్లిదండ్రులు, ఇంటివారు, బంధువులు, స్నేహితులు, వారిని వివేకంతో కట్టుకోవాలి. మీ ఇద్దరు కూడా ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు ఏం చేయాలి? వివేకంతో కాస్త తగ్గి ఉండాలి. ఈ అమ్మాయి కొంచెం కోపం వచ్చినట్టు, స్తోత్రం, అబ్బో అబ్బో నువ్వు కోపం వచ్చిన భలే ఉంటావు అమ్మాయి అనాలి. అర్థమవుతుందా? అసలు సామాన్యంగా ఎంత అందం, కోపం వచ్చినప్పుడు ఈ స్టైల్లో ఇంకా సూపర్గా ఉన్నామని అంటే ఎప్పుడు మామూలు అయిపోయింది, కూల్ అయిపోయింది. నీకు నీకు ఒక్కడికే కాదులే, వీళ్ళకి కూడా చెబుతున్నాను. హల్లెలూయా. అలాగే భర్త కూడా, ఈయన కొంచెం ఈరోజు రేజులో ఉన్నాడని మౌనంగా ఉంటాం. తల్లి, ఆ వివేకం వలన కుటుంబం స్థిరపరచబడిద్ది, వివేకం వలన సంఘము స్థిరపరచబడిద్ది. తెలివి. హల్లెలూయా. తెలివి చేత సంపద పెరిగిద్దట. తెలివి చేత ఏం పెరిగిద్ది? సంపద పెరిగిద్ది. ఇప్పుడు డబ్బు సేవకి అవసరమే, కుటుంబానికి అవసరమే. ఈ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. దేనికి పెట్టాలో దానికి పెట్టాలి, దేనికి పెట్టకూడదో దానికి పెట్టకూడదు. దానికి ఏం కావాలి చెప్పండి? తెలివి కావాలి. తెలివైనటువంటి వారు ఇప్పుడు వరకు మంచినీళ్ళు తాగుతున్నామంటే కారణం ఏంటి? మే నెలలో కూడా తెలివి చేత ఒక డ్యాము కట్టబడింది. ఆ డ్యాములో ఉన్న నీళ్లు మంచినీళ్ళు అయిపోయినప్పుడల్లా కాలువల ద్వారా చెరువులకు వస్తున్నాయి. తెలివి లేని వాడు డ్యామ్ కట్టడం, పోయి సముద్రంలో కలుస్తాయి, వస్తాయి పోతాయి. తెలివైనటువంటి వాడు మంచినీళ్ళను స్టాక్ చేసినట్లు ధనాన్ని స్టాక్ చేసి అవసరమైనప్పుడు వాడతాడు. అనవసరంగా జొమాటోలకి, అనవసరంగా స్విగ్గీలకి, అర్థమవుతుందా, అనవసరంగా విచ్చలవిడైన ఖర్చులు, దీని వలన పాడయ్యే అవకాశం చాలా ఉంది. రెండవది, పులి, దానికి పుట్టుకతోనే మచ్చలు వచ్చినాయి. పులికి ఏమొస్తాయి? పుట్టుకతోనే మచ్చలు వచ్చినాయి. నువ్వు నక్కవి, పులిని చూసి నక్కలాగా వాతలు పెట్టుకుందట. ఇది అసలు జీవితంలో పుండ్లు మానక చచ్చిపోయింది. అర్థమైందా? అట్లాగే ఆ అమ్మాయి ఎవరో కారు కొన్నది, అదే మంచి పట్టు చీర కొన్నదని ఏమి ఉంటుంది, ఆమె ఎవరో బంగారం కొనిందని ఏమి కొనిద్ది, ఆయన ఎవరో గొప్ప కారు కొన్నాడని ఈయన కొన్నాడు. ఆయిల్ పోసుకోవడానికి కూడా డబ్బుల్లో వీడికి. కారు ఎందుకు? ఒకడు కారు కొనుక్కొని నా దగ్గర తీసుకొని వచ్చాడు. ఏం చేసుకుంటావురా అని అడిగాను. నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? నువ్వేం పని చేస్తావురా అని అడిగాను. తాపీ పని అన్నాడు. ఎర్టిగా కారు కొన్నాడు. ఆ రోజుల్లో సెకండ్ హ్యాండ్ 7 లక్షల రూపాయలు పెట్టుకున్నాడు. ఎర్టిగానా? 7 లక్షలా? ఏం పని చేస్తావు? తాపీ పని. ఇందులో ఏం తీసుకెళ్తావు అన్నాడు. నవ్వాడు. పొద్దున్నే 2 గమేళాలు వేసుకొని, ఒక తాపి, ఒక బద్ద అవి వేసుకొని ఇందులో వెళ్తావు. అదే కదరా? అది కాదన్నా, మా ఊరు వెళ్ళినప్పుడు అంటున్నాడు. అసలు ఈ హెచ్చులు ఏంటంటే, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వారి ఊరు వెళ్తాడు. వారి ఊరిలో ఈడు కారు చూపించడానికి కొన్నాడు. అది అర్థమవుతుందా? ఇంతకాలం నుంచి సేవ చేస్తున్నావు, కారు కొనలేదు అనుకుంటాడని కారు కొన్నాడు. కారుకి ఆయిల్కి వస్తుందో లేదో ఇది తెలుసా? రిపేర్లకి ఎంత అయితే తెలుసా? ఇప్పుడు పెద్దోళ్ళు కారు కొన్నారంటే వాళ్ళకి పని ఉంది కాబట్టి కారు కొనుక్కున్నారు. నీకు ఎందుకురా బై కారు? ఏమనుకోమాకండి. దానిని బట్టి ఈడు డబ్బుని వేస్ట్ చేస్తున్నాడో లేదో మీకు అర్థం కావట్లేదా? సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, ఈ ఆర్థికపరమైన పరిస్థితుల్లో తెలివిగా లేకపోతే ఒక తరం బాగున్నా రెండో తరానికి వచ్చేసరికి అట్టడుగు వెళ్ళిపోయింది. దీని గురించి ఖచ్చితంగా తెలివి ఉండాలి. ఇది ఇప్పుడు ఏముండాలి చెప్పండి అన్నాను మీకు?
తెలివి, హల్లెలూయా, తెలివితేటలో ఉన్నటువంటి వాడు ఆర్థికంగా సమృద్ధిగానే ఉంటాడు, ఒకటికి ఇస్తాడు, అంతేగాని చెయ్యి చాపడు. రమ్యమైన ఏమంటాడు, సర్వ సంపదలతో నింపబడి ఉంటుందట. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు మేమన్నీ ఉన్నాయి కదా, చచ్చిపోతున్నాం గనిసిగడ్డలాగా, ఇక ఇడిచిపెట్టి బాబు నీకు దండం పెడుతున్నాం అన్నట్టు చెప్పకనే మీ ముఖాలు చెబుతున్నాయి నాకు. నేను మీకోసం చెప్పలేదమ్మా, మీరందరూ మేధావులే కదా, వాక్యం ఎదిగినటువంటి వారు. కొంతమంది పాస్టర్ గారులు ఒక రకంగా చూస్తున్నారు, కానీ ఆడికి నేను ఎందుకు చెబుతాను, ఈ పిల్లలకు చెబుతున్నాను నేను. ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు చెబుతామని. చూడండి, ఏం కావాలి మీ మధ్యలో, మీరు ఏం కలిగి ఉండాలి? జ్ఞానము, వివేకము, తెలివి. మీ మధ్యలో ఏముండాలి? భక్తి, ప్రేమ, బాధ్యత, నమ్మకం. హల్లెలూయా. ఈ మీ మధ్యలో ఎప్పుడు ఉండాల్సిందే అమ్మ. కుటుంబ విషయంలో ఆ మూడు ఉంచుకోండి చాలు, దేవుడు దీవిస్తాడు. ఓకే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. చక్రీని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. పాప స్నేహాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి ఇరువురు తల్లిదండ్రులు, దైవజనులు జాన్ పాల్ గారిని, మా సహోదరిని, ప్రేమించి ఇచ్చిన బాబుని ఈ దినాను తండ్రి ఇంత ఘనముగా బాబుకి వివాహం జరిగిస్తున్నారు. కృతజ్ఞతలు నాయన. పౌల్ని, తన భార్యని ప్రేమించి మీరు ఇచ్చిన పాప స్నేహాన్ని బట్టి స్తుతిస్తున్నాను నాయన. వారు ఎంతగానో నీ యందు భయభక్తులు కలిగి పెంచుకున్న బిడ్డ ప్రభువా, ఆ బిడ్డని ఒక సేవకురాలుగా ఈ దినాన తండ్రి ఈ కుటుంబంలోనికి మీరు అనుమతించారు. కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ యొక్క వివాహం ఘనంగా జరిగించండి, మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. భవిష్యత్తులో ఆశీర్వాదకరముగా ఉండి తన తండ్రి కంటే గొప్ప సేవ చేయడానికి తగిన అభిషేకమును అనుగ్రహించండి. పిల్లలిద్దరి పైన మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని, వివాహ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాస్తవంగా పెళ్ళికి వచ్చినప్పుడు ఏదో రెండు మాటలు చెప్పమంటే చెబుతాను, కానీ పెళ్ళిళ్ళు మాత్రం నేను ఏదో స్టార్టింగ్లో 10-15 పెళ్ళిళ్ళు చేశానేమో. తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసి నేను పెళ్లి చేయటమే మర్చిపోయాను. వాస్తవంగా నవ్వించడాలు, కవ్వించడాలు ఈ పెళ్ళిలో నాకేం రావు. ఇందులో పుస్తకంలో ఉన్నాయి, చెప్పి ప్రమాణాలు చేపించి పెళ్లి చేయమంటే చేస్తాను జాన్ పాల్ గారు. హల్లెలూయా. ప్రార్థన చేసి మరి దేవుడే నడిపించాలి. వాక్యం కంటే ఇది కష్టంగా ఉన్నట్టుంది. మంచిది నాన్న, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, వివాహము అనేటువంటిది పరలోకములో మీరు నిర్ణయిస్తారు నాయన. భూమి మీద తండ్రి మనుషుల ద్వారా తండ్రి కుటుంబాలను కట్టుటకు దేవుని సేవకులను మీరు వాడుకుంటారు తండ్రి. కృతజ్ఞతలు. ఈ యవనస్తులైన పిల్లలు చక్రిని మరి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, వారికి నీ సమక్షములో, నీ సన్నిధిలో మేమందరము కలిసి ఈ వివాహం జరిగిస్తుండగా మీరు ఈ వివాహాన్ని ఆమోదించినందుకై స్తుతిస్తున్నాను నాయన. వివాహం ఘనంగా జరిగించి వివాహం అనంతరం వారు ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండునట్లు దీవించమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? వాస్తవంగా నేను ఒక సేవకునిగా పెళ్లి చేయమంటే చేస్తున్నాను, కానీ నేను లైసెన్సుదారుని కాదు. నాకు వివాహ లైసెన్స్ లేదు, ఏరే లైసెన్స్ ఇస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? వివాహ లైసెన్సుదారులు అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు నాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ను బట్టి అని మొదలెడతారు. నాకేమది లేదు. నాకు ఒకే ఒక సర్టిఫికెట్ ఉంది, ప్రభువు ఇచ్చిన సర్టిఫికెట్. అది తప్ప ఈ గవర్నమెంట్ వాళ్ళు నాకేమి ఇవ్వాల. అర్థమవుతుందా? అందుకని నేను మామూలుగా చేస్తాను. ఇంతకీ ఈ యొక్క వివాహానికి వచ్చినటువంటి వారందరూ చక్రి స్నేహ వివాహాలకి
ఇంత చక్కగా ఇంత మంచి వాతావరణంలో ఇసురుకుంటూ కూర్చున్న మీకు నేను చెప్పే మాట ఏమిటంటే, ఇలా పెళ్లి చేయటం మీ అందరికి ఇష్టమేనా? ఇంతకే చేతులు ఎత్తమని చెప్పాను నేను. అసమ్మత అయితే లేదు, మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, ఏదో కారణాలు ఉన్నాయి అని అంటే వాళ్ళు చెబుతుంటే నేను విన్నా. ఎవరు? ఆ పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడే వచ్చి చెప్పాలా, లేదంటే ఎన్నటెన్నటికని నోరు మూసుకొని ఉండాలా. ఇక మధ్యలో పుల్లలేయటాలు గిల్లడేయడాలు ఏం ఉండకూడదు. ఏదైనా అభ్యంతరం ఉంటే పెళ్లికి ముందే వచ్చి హేతుబద్ధమైన కారణాన్ని చెప్పాలి. సమ్మతే కదా? ఓకే, హల్లెలూయా. మీరు ఎత్తినప్పుడు వీళ్ళిద్దరు చేతులు ఎత్తారా? అదే పెద్ద కొంపారిసిద్ది. తర్వాత అర్థమవుతా, మా నాన్నను బట్టి, మా నాన్న బలవంతాన్ని బట్టి చేసుకున్నాను, మా అమ్మ ఒత్తిడి చేస్తే చేసుకున్నాను. పిల్లలు చాలామంది తగిలారు నాకు. అందుకని అబ్బాయి మీ ఇద్దరికి ఇష్టమే కదా తల్లి, ఇష్టమైతే వాళ్ళకి చెప్పండి. ఆ ఫోటో వాళ్ళకి చెయ్యెత్తి చెప్పాలి. ఓకే, ఇక తిరుగులేదు. ఇద్దరికి వయసు ఉంది, వాళ్ళ సమ్మత అయింది, మీ సమ్మత అయింది. నేను పెళ్లి చేస్తాను, ఆ సర్టిఫికెట్ ఇచ్చే పాస్టర్ గారు సర్టిఫికెట్ ఇస్తాడు. ఇంకెవడు మాట్లాడతాడు? ఇంకేమీ లేదు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి చేయడానికి మనందరికీ సమ్మతమైంది. ఇక వీళ్ళిద్దరు నిల్చుంటే, లే తల్లి ఇట్రా, ఎదురుబోదురు నిల్చోండి. బైబిల్ అక్కడ పెట్టలే నాన్న. తర్వాత పాస్టర్ తిమోతి గారు, ఇంకో మైక్ ఏమన్నా ఇవ్వండి, ఇంకో మైక్ తీసుకురా. ఈ బాబుకి స్నేహాన్ని ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకుతి కాలమంతయు ఇతరులెవ్వరినీ ఆశింపక ఈమెతోని కాపురం చేయదువా? చక్రి చేస్తాను. ఎవరితో? స్నేహతో. ఓ మంచోడివి, హల్లెలూయా. మంచిది తల్లి, నువ్వు తీసుకున్నానా? అమ్మా స్నేహ, మరి చక్రిని ప్రేమించి ఈయనను ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోని కాపురం చేయదువా తల్లి? చక్రితోని కాపురం చేయదు. ఓకే, మంచిది. మరి వీళ్ళిద్దరూ చక్కగా ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. ఈ సమయంలో దైవజనులు జాన్ పాల్ గారు, పాస్టర్మ గారు ఇద్దరు వస్తే, తర్వాత పాప తరపున ఆరు తల్లి గారు, వాళ్ళ బాబాయ్ గారు, పిన్ని గారు, వాళ్ళ ముగ్గురు రావాలి. ముగ్గురు రావచ్చు. కీబోర్డ్ అబ్బాయి ఏమయ్య, వాడెవడో ప్రార్థన చేస్తుంటే కూడా కీబోర్డ్ వాయిస్తున్నారు. మేము పెళ్లి చేస్తుంటే కొంచెం అటు కుయ్కు అనిపించవయ్యా. హల్లెలూయా. అమ్మ రా తల్లి. నా కుమారుడండి రమణ. పౌలు గారు రమణ గారి కుమార్తె స్నేహాన్ని చేసుకోవడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే, 100 పాలు ఇష్టమే. అయితే బాబు కుడి చేయి పట్టుకోండి. కూతురు పాలు ఇష్టమే. చక్రికి చేయటం. మీరిద్దరు కుడి చేతులు పట్టుకోండి. నువ్వు కూడా రా తల్లి. అమ్మ నువ్వు కూడా రమ్మా. ఇట్రా 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 ఇట్రా. అది పట్టుకోండి.
అప్పుడే ఇడిపిస్తే ఎలాగయ్యా? ఈ జీవితకాలం అంతా అమ్మాయి నువ్వు చేయబట్టుకొని తిరగాలి. ఓకే, చాలా సంతోషం అండి. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు వారికి సమ్మత అయింది, చేతులు కలిపారు. మరి వీరు మాత్రమే కాదు, వీరి చేతుల మీద ప్రభువు కూడా చేయేశాడని నమ్ముదాం. వీరి చేతులు కలిపింది తల్లిదండ్రుల కంటే దేవుడే వీరి చేతులు కలిపారు. వీరి జీవితకాలం అంతా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దయచేసి గమనించాలి. ఈ సమయంలో ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో సహజంగా ఓ పెళ్లి జరిగింది, యాకోబు పెళ్లి. వాళ్ళ రాత్రి పెళ్ళినట్టుంది. పొద్దున్న చూస్తే ఆయన చూసిన అమ్మాయి కాదు. ఎందుకు ఇలా జరిగిందంటే, వాళ్ళు ముసుకేసి పెళ్లి చేస్తారట. అందుకని ఇస్సాకు ముందుగానే పెద్ద తెలివైనటువంటి వాడు యాకోబు కంటే. ఆ ఒంటి దగ్గరనే ఇంట్లో తీసుకెళ్ళి ముసుగు తీసి చూశాడు, అసలు ఈ అమ్మాయి కాదని. అలాగే ఇస్సాకు ముసుగు తీసినట్లు చక్రి పాపకి ఇప్పుడు ముసుగు తీస్తాడు. చూడమ్మా, ఎందుకంటే బైబిల్లో కొంతమంది మోసగించారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముసుగు తీసి చూడాల్సిందే. ఓకే, సంతోషం. వీళ్ళిద్దరికి ఇక ఈ క్రైస్తవ పెళ్ళిళ్ళు అంటే ఏంటి, చాలా మందికి అన్ని జనులు వచ్చినటువంటి వారికి ఏం అర్థం కాదు. తలంబరాలు లేవు, గోల లేదు, రథం లేదు, ఏళ్ళ లేవు, ఏమి లేదేంటి. ఎందుకు పొద్దుగూకులు ఆయన కూడా హెచ్చరిస్తా చెబుతున్నాడు. ఏంటో మాకు గోల అన్నట్టుంది. కానీ అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో అద్భుతమైన సంగతులు అర్థమయ్యే పెళ్ళి ఏదైనా ఉందంటే అది క్రైస్తవ పెళ్ళి. అందుకని ఈ ప్రమాణాలు కూడా చక్కగా మీకు అర్థమవుతాయి. ఏదో అర్థం కాని భాషలో మిమ్మల్ని మేము వ్యర్థంగా ప్రమాణాలు చేపించం గనుక ఇప్పుడు ఈ ప్రమాణాలు కూడా మీరు వినండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రమాణాలు చేయకపోతే పక్కపక్కనే కూర్చుంటే మనసులోనైనా చెయ్యండి. భార్యతో ప్రమాణం చాలా బాగుంటుంది, గుర్తు చేసుకోండి. లేదంటే ఇంకో మైకి మా బాబుకి. ఓకే, చేతిలో చెయ్యేసి ఈ ప్రమాణం చెప్పునానా. స్నేహ అనే నిన్ను, చక్రి అనే నేను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణం మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను దైవ సేవకులు ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎంతకాలం చక్రి? జీవితకాలం. మంచిది. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పొచ్చు కదా అందరూ. ఒకసారి బాబు వైపు చూసి చెప్పు తల్లి. స్నేహాన్ని నేను చక్రి అనే మిమ్ములను
నా భర్తనుగా స్వీకరించి నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు మరణము మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును మీకు లోబడి మీకు లోబడి ప్రేమించి ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నందునని నమ్మకముగా నందునని దేవుని ఎదుటను దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను దైవ సేవకుల ఎదుట సంఘము ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచు ఈ ప్రమాణం ఎంతకాలం తల్లి? జీవితకాలం. జీవితకాలం అంతా. ఓకే, మంచిది. ఈ ప్రమాణాలు స్థిరపరచబడినట్లు ఎవరైనా అక్షయ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. బైబిల్ కదా ఇంకేమన్నా ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మీ కళ్ళు మూసి కుడి చేతిని వీరి వైపు చాపండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు వందనాలయ్యా. ప్రైస్తు గొప్ప దేవుడవు తండ్రి, నీ దాసుని ద్వారా ఈ ఘనమైన వివాహ కార్యక్రమాన్ని ఈ విధంగా మీరు జరిగిస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో మనుషులు చేతులు కలిపారు, వారి మనసులు మీరు కలపండి నాయన. ఆత్మ కలిగించు ఐక్యత చేత వీరిని ఇది మొదలుకొని బంధించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు ప్రమాణం చేయించారు. ఆ చేయించిన ప్రమాణము నోటి మాట కాదు, ఒకరితో ఒకరు చేసిన నిబంధన రాకడ పర్యంతం బ్రతుకు దినములు అన్నిట మాట మీద నిలబడగలిగిన కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, వారు ప్రమాణము చేసింది నీ ఎదుట, గనులైన దైవజనుల ఎదుట, సంఘము ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేశారు. ఆ మాటకు ఒకరికొకరు కట్టుబడి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బ్రతుకు దినములన్నిటా నీ కొరకు సాక్షి కుటుంబముగా కట్టబడినట్లు సహాయం చేయండి. మిగిలిన సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులకు నిండి వందనాలు బ్రదర్. ఓకే, ఇప్పుడు దయచేసి గమనించండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనది దేవుని వాక్యం. కొంతమంది తాళి కడతారు, అది తప్పని నేను చెప్పను, కానీ దానికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని వాక్యం, ప్రామాణికం. ఇది అద్భుతమైనటువంటి సత్యం. ఈ సత్య గ్రంథాన్ని వారు ఇచ్చిపుచ్చుకోవటం వలన, ఈ గ్రంథం చూసినప్పుడల్లా, ఇందులో చదివినప్పుడల్లా భార్యాభర్తల యొక్క అనుబంధం గుర్తొస్తుంది. ఎందుకంటే మానవునికి దేవునికి ఉన్న అనుబంధం ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది కనుక దీన్ని గుర్తుగా దేవుని సేవకులు ఈ గ్రంథాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇదే వీరి యొక్క వివాహానికి గుర్తు గనుక ఇది బాబుకి ఇవ్వాలి. నువ్వు అది తీసుకొద్దు. నేను చెప్పినట్టు చెప్తున్నాను. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును నేను నీకు బహుకరిస్తున్నాను. మరి నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలునిగా చేసుకొనుచున్నాను. ఓకే.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా నూతనంగా జతపరచబడినటువంటి దంపతుల వైపు సేవకులుగా అందరం కూడా వారి వైపు చేతులు చాచి ప్రార్థించుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఉన్నవాడు నాయన అనువాడవు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారమును కలిగినటువంటి దేవుడుగా ప్రభువా, మీరు మా మధ్య నుండి మీ చిత్తానుసారంగానైనా దైవ సేవకుల ద్వారాగా చక్కగా వివాహాన్ని మీరు జరిగించారు. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడిగానైనా, పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగానైనా ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది యెహోవా వలన జరిగినటువంటి కార్యం. దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క దినాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. దైవ సేవకులుగానైనా ప్రతి ఒక్కరూ తండ్రి ఇలాగున నాయన నీ బిడ్డలను దీవించేటువంటి గొప్ప కృపనిచ్చారు. చక్రీని బట్టి మీకు వందనాలైనా, సాటి అయినటువంటి సహాయం, బిడ్డ స్నేహాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. బిడ్డ పాపలతో సుఖ సంతోషాలతో నాయన నీ బిడ్డల తండ్రి ఆత్మీయంగా స్థిరపరచబడి బలపరచబడి నాయన అబ్రహాము శారా వలె, అకులా ప్రిస్కిల్ల వలె, ఎలిజబెత్ జకరియా వలె నాయన ఆదర్శ దంపతులుగా నీ బిడ్డలు వర్ధిల్లింపబడేటువంటి కృప దయచేయమని పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మా మధ్య ఉండి కార్యాన్ని జరిగించారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకును, ముఖ్యంగా నూతన దంపతులైన చక్రికి, స్నేహాకి, హెర్మోన్ మినిస్ట్రీస్ వారందరికీ, దైవ సేవకుల కుటుంబాలకును ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.